స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర రెండు వేసుకుని, ఈ వేడికి బాగుంటుందండి. మంచి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 5 minutes ఇలా మూత పెట్టుకుంటే మనం ఇందులో వేసిన కర్రీలో వేసిన ఆయిల్ అంతా కూడా పైకి మంచిగా వచ్చి కూర కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దామండి, మనం ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు అండ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.